ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, మిమ్మును అనాథలనుగా విడువను. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. ఐ విల్ నాట్ లీవ్ యూ యాజ్ ఆర్ఫన్స్. జాన్ గాస్పల్ చాప్టర్ 14 వర్స్ 18. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందుము. ఈ లోకంలో తల్లిదండ్రులు లేనివారు, విధవరాండ్రు, ఎవరూ లేనివారుగా, అనాథలుగా జీవించేవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. మరికొందరైతే ఈ లోకంలో అందరూ ఉన్నా కూడా ఆదరించేవారే కరువయ్యి అనాథలుగా, ఒంటరిగా, అందరి చేత విడవబడిన స్థితిలో నిస్సహాయులుగా జీవిస్తారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఎలాంటి నిరాదరణ స్థితిలో ఉన్నా కూడా నీ తండ్రి ఆదరణకర్తగా, నిన్ను ఆదరించేవాడిగా, ఈ లోకంలో నువ్వు ఎంతగానో నమ్ముకున్నవారు అర్ధాంతరంగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా నీ దేవుడు నిన్ను ఎన్నటికీ కూడా విడువని వాడిగా, ఎడబాయని వాడిగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ఈ లోకంలోని తల్లిదండ్రులైతే మనం చెప్పిన మాట వినకుంటే, ఇష్టానుసారంగా జీవిస్తే మనల్ని విడిచిపెట్టేవారిగా, మనకు ఏదైనా కష్టం వస్తే మనల్ని ఆదరించిన వారిగా ఉంటారు. కానీ మన దేవుడు మాత్రం మనం ఆయనని విడిచిపెట్టి ఈ లోకాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నప్పటికీ కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి మన దేవుడు. ఎందుకు ఆ తండ్రికి మనమంటే అంత ప్రేమ, అంత పట్టింపు? ఎవరు మనల్ని ప్రేమించకపోయినా ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, నేను ఈ లోకంలో రాకమునుపే తల్లి గర్భంలో ఉండగానే తన రూపంలో నేను ఎంతో ఇష్టంగా నిర్మించుకున్నవాడు. నేను ఈ లోకంలో అందరిలోకెల్లా ఎంతగానో ప్రేమించిన నీ తల్లి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే ఇక నన్ను ఎవరు ఆదరిస్తారు, నా తల్లిలా ఎవరు నన్ను ప్రేమిస్తారు అని ఈరోజు నువ్వు చింతిస్తూ ఈ వాక్యం వింటున్నావా? ఒక్కని తల్లి వాళ్ళని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని ఆ పరమ తండ్రి సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. ఈనాడు ఈ వాగ్దానం వింటున్న నీవు, నేను ఒంటరిని, ఈనాడు నా కష్టంలో నాకంటూ ఎవరు లేరు అని, నీ కన్నీళ్ళు ఎవరు చూడటం లేదని, అందరి నిన్ను ఒక్కసారిగా విడిచిపోయినట్లుగా అనిపిస్తుందా? ఆఖరికి నా పాపాలను బట్టి నా దేవుడు కూడా నా చెయ్యి విడిచిపెట్టాడేమో అన్న స్థితిలోనికి వెళ్ళిపోయావా? ప్రియులారా, ఈ లోకమంతా కూడా నిన్ను ఒంటరిని చేసినా కూడా నీ దేవుడు మాత్రం ఎవరు నిన్ను విడిచినా విడవకపోయినా కూడా నీ యొక్క దేవుడి నుంచి నిన్ను ఎవరు కూడా దూరం చేయలేరు. ప్రియులారా, ఆనాడు తప్పిపోయిన కుమారుడు ఈ లోక మాయలో పడి తనని ఎంతగానో ప్రేమించి తన తండ్రిని విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆ తప్పిపోయిన కుమారుని వద్ద ఉన్న సంపాదన మొత్తం కూడా వేమైపోయాక తన స్నేహితులందరూ కూడా విడిచి వెళ్ళిపోయారు. ఆ స్థితిలో ఆ కుమారునికి తన తండ్రి గుర్తొచ్చాడు. ప్రియులారా, ఈ లోకం కోసం నేను నా తండ్రిని విడిచిపెట్టానే, ఇప్పుడు ఆయన నన్ను అసలు చేర్చుకుంటాడా అని అనుమానంతో తన తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు తన తండ్రి కుమారుని చూసి ఏడుస్తూ తన కోసం ఎదురు చూసి దగ్గరకు చేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ వాస్తవానికి ఆ యొక్క కుమారుడు నా తండ్రి దగ్గర ఉన్న ఆ యొక్క పనివారిలో నన్ను ఒక్కడిగానైనా చేర్చుకుంటాడా లేదా అనే ఆలోచనలతో, సందిగ్ధంతో తన తండ్రి దగ్గరికి వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు తన తండ్రి అయితే అక్కున చేర్చుకొని మరలా తనకి ఉంగరం తొడిగి ఎంతో గొప్ప విందును తన కుమారుని కొరకై చేపిస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నువ్వు కూడా ఈ లోక ఆకర్షణ వల్ల నీ జీవితంలో వివాహం ఆలస్యమవుతుందని, నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదని, నీ ఉద్యోగము ఆలస్యమైపోతుందని, దేవుడే నిన్ను విడిచిపెట్టాడేమో, మరలా దేవుని దగ్గరికి వెళ్తే ఆయన నన్ను చేర్చుకుంటాడా అని ఆలోచనతో ఈరోజు ఈ వాక్యం వింటున్నావా? ఆయన నిమిషం మాత్రం నీ మీద కోపపడినా కూడా నిత్య వాత్సల్యం ద్వారా నిన్ను దగ్గరికి చేర్చుకునేవాడు. నువ్వు పుట్టినది మొదలుకొని మరణించేదాకా కూడా నీతో ఉంటాను అని ప్రమాణం చేసిన వారే బహుశా ఈ క్షణం నిన్ను విడిచినా కూడా నీ దేవుడు మాత్రం మరణం వరకు నిన్ను విడిచిపెట్టేవాడు కాదండి. మరణం తర్వాత కూడా ఆ యొక్క నిత్యత్వం చేరేదాకా
నీతోనే ఉండేవాడు. ఆనాడు ఎస్తేరు తల్లి లేని అనాథ. ఎవరు కూడా తనని చేరదీయకపోయినా కూడా దేవుడే తన ఆత్మీయ తల్లిగా సమస్తము కూడా తన పక్షంగా ఉండి తనని ఆదరిస్తూ వస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, వాస్తవానికి ఒక ఆడపిల్లకి తల్లి అవసరం అనేది ఎంతైనా అవసరమండి. కానీ ఎస్తేరు తన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. ఎవరి వద్ద కూడా ఆదరణ పొందలేదు. అయినప్పటికీ కూడా దేవుని వద్ద ఏమాత్రము కూడా నిరీక్షణ ఉంచలేదు. నా తల్లిని ఎందుకు తీసుకుపోయావు దేవా అని ఏనాడు దేవుణ్ణి ప్రశ్నించలేదు. కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఏదో మేలు నా జీవితంలో దాచి ఉంచాడు అని ఎంతగానో ఆ యొక్క ఎస్తేరు దేవుని అందు విశ్వాసం ఉంచుతూ వస్తూ ఉంది. అందును బట్టి అనుకుంటా ఆ పరమ తండ్రి తనకంటూ ఎవరు లేనటువంటి ఆ యొక్క ఎస్తేరును ఒక రాజ్యానికి ఆ పరమ తండ్రి రాణిగా చేస్తూ వస్తూ ఉన్నాడు. తనని ఆదరించి ఆ రాజ్యానికి రాణి చేసేదాకా కూడా ఆ పరమ తండ్రి ఆనాడు ఎస్తేరును విడిచిపెట్టలేదు కదా. మరి ఈరోజు ఎందుకు నిన్ను అర్ధాంతరంగా ఆ పరమ తండ్రి విడిచిపెడతాడు? బహుశా ఈనాడు ఎంతగానో అనేకులను నమ్మి నువ్వు మోసపోయావేమో కదా. ఈనాడు ఈ యొక్క వాక్యం వింటున్న నీతోనే ఆ పరమ తండ్రి మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. స్థితిగతులు మారినా, మనుషులు మారినా, నీ సొంత వారి నిన్ను విడిచి వెళ్ళిపోయినా కూడా నీ జీవితంలో ఆ పరమ తండ్రి ఎంత మాత్రము కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ప్రియులారా. ఎవరైతే యొక్క మాటల యందు విశ్వాసం ఉంచుతూ వస్తూ ఉన్నారో ఆ పరమతని మీ జీవితంలో కూడా ఇంత గొప్ప కార్యం జరిగించాలంటే ఆ పరమతని మీరు విశ్వసిస్తున్నారా? మీరైతే దేవుని చేయి విడిచిపెడతారనే ఆ పరమ తండ్రి తన కుడి చేతితో మిమ్మల్ని పట్టుకునేవాడిగా, ఆదరించేవాడిగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ఇలాంటి ఆదరణ కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు నేను కూడా మన జీవితాంతం ఆ పరమతాన్ని ద్వారా ఆదరణ పొందుతాము. మనం విడిచిపెట్టిన దేవుని యందు విశ్వాసం ఉంచుతాము. నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి ప్రియులారా. ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు జరిగించున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించుచున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. కోపించుచునే వాత్సల్యం చూపే దేవుడవు తండ్రి, మీ వంటి వాడెవడూ కూడా ఈ లోకంలో లేడు కాబట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే ఆసక్తిగా వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రత్యేకంగా వారి కొరకై ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇచ్చిన క్షేమకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. మిమ్మల్ని అనాథలుగా విడువనని సెలవిచ్చిన దేవా వందనాలు తండ్రి. నిజమే కదా ప్రభువా, ఈ లోకంలో మేము అనాథలముగా, ఎవరూ లేని వారిమిగా, చాతకాని వారిమిగా లోకంలో ఇష్టానుసారమైన విధానంలో జీవిస్తూ వస్తూ ఉన్నాము. ఎవరి ద్వారా కూడా కనికరింపబడని వారిమిగా ఉన్నాము. దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మా యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీరే చాలని దేవుడుగా ఉన్న విధానం బట్టి వందనాలు. మనుషులైతే మమ్మల్ని విడిచిపెడతారు, కానీ మీరైతే మమ్మల్ని విడవక శాశ్వతమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. దేవా, ఈరోజు ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి యొక్క హృదయ వాంఛలను ఎరిగిన దేవుడవు కాబట్టి మీకే మేము ప్రార్థిస్తూ ఉండగా దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. కృప చూపిస్తూ రండి తండ్రి. ఎంతైనా కూడా మీ యొక్క మేలుల చేత నన్ను మమ్మల్ని కూడా తృప్తిపరిచే దేవుడవు కాబట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు ప్రార్థించి ప్రయత్నించబోయేటువంటి ప్రతి పనిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. లెక్కలేని మేలుల చేత నన్ను మమ్మల్ని కూడా తృప్తిపరిచే దేవుడవుగా మాకు మీరే ఉన్న విధానం బట్టి వందనాలు తండ్రి. ఈరోజు ఎవరైతే తండ్రి వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవించి వాళ్ళు స్టార్ట్ చేసే పని ఏదైనా కూడా మా ప్రతి పనిలో కూడా మీరే మాకు సహాయకారిగా, మాకు దేవుడవుగా, ప్రభుడవుగా ఉంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా తండ్రి మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకే వెళ్ళే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమించి మాకు పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి శ్రేష్ఠ
శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా 30దంతలు 60దంతలు 100అంతలుగా మా జీవితాలలో మీ యొక్క కార్యాన్ని జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే ఉదయకాల ప్రార్థనలో వాగ్దానం విని ఏకీభవిస్తున్నారో చిన్నవారు మొదలుకొని పెద్దవారైన వారు వృద్ధులైన వారు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తూ రండి తండ్రి. ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా ఎవరైతే విశ్వాసం ఉంచి ఏకీభవిస్తున్నారో తండ్రి, వారి యొక్క కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలంగా వారి జీవితాలలో వారి యొక్క మనసులో అనుకున్న కార్యాన్ని జరిగించండి తండ్రి. తద్వారా మీ నామానికే మహిమ తెచ్చుకుంటూ రండి. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుకరించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతిదినం కూడా నమ్మకంగా తండ్రి మీ యొక్క బిడ్డల అవసరాల నిమిత్తమై మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతిదినం కూడా ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుకరిస్తున్న డైలీ బ్రెడ్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున నేటి వరకు కూడా ఈ యొక్క పరిచర్యను ఎంతో ఘనమైన విధానంలో మీకు మహిమకరంగా నడిపించుకుంటున్న విధానం బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మీ ప్రియులైన బిడ్డలు ప్రతి దినం కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ వస్తూ ఉన్నారు. అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. వారి యొక్క ప్రతి అవసరాల నిమిత్తమై భారం కలిగి ప్రార్థించేటువంటి మంచి మనసును నాకు అనుగ్రహించండి దేవా. ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా వేదనల గుండా చెప్పుకోలేని పరిస్థితుల గుండా ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో ఒక్కసారి మీరు దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ప్రతి పరిస్థితులలో కూడా మీరే వారికి చాలని దేవుడుగా ఉంటూరండి. ఈరోజు ఎవరైతే ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా, మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకానుసారంగా ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రతిదినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతిదినం కూడా ఈ యొక్క ఫాలో ది వార్ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, దయ చూపించండి తండ్రి. దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం నుంచి ప్రార్థిస్తున్నాం కదా. మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో వేదనలో చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారో, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకై వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి లేవలేని స్థితిలో తండ్రి మృత్యుతో పోరాడుతూ తండ్రి కనీస ప్రార్థనలు ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి దేవా. ఈనాడు సంతు లేని దానిని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వలవను దీవించండి తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా
ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. డెలివరీ కొరకై సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి ఉద్యోగం లేదని బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనిచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి వివాహం ఆలస్యమైపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తులు దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. దేవా, దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనను అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారు, వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తారని ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.